మంగళగిరి నగరంలోని ఎయిమ్స్ సమీపంలో గల మంగళగిరి ఎకో పార్కులో మంగళగిరి నాయి బ్రాహ్మణ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ సమారాధనలో 70 కుటుంబాలకు చెందిన 250 మంది నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత నాయి బ్రాహ్మణ ఆరాధ్య దైవం అయిన ధన్వంతరి స్వామివారికి పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నాయి బ్రాహ్మణ కమిటీ ప్రతినిధులు, కుల పెద్దలు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ కుల అభివృద్ధి ప్రాముఖ్యత, ప్రాధాన్యత, కులవృత్తి సంరక్షణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం నాయి బ్రాహ్మణ కులవృత్తితో పాటు వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులను కమిటీ ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మంగళగిరి పట్టణంలో నాయి బ్రాహ్మణుల కోసం కమ్యూనిటీ హాలు నిర్మాణం జరిపేందుకు గత ప్రభుత్వ హయాంలో స్థలం కేటాయించినప్పటికీ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి నోచుకోలేదని, అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు చొరవ చూపి నాయి బ్రాహ్మణుల కోసం కమ్యూనిటీ హాలు నిర్మించుకునేందుకు సహకరించాలని వారు కోరారు. సెలూన్ షాపులకు ఉచితంగా కరెంటును అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం జీవో విడుదల చేసిన విధానంపై సరైన అవగాహన లేదని, సంబంధిత అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరముందని అన్నారు. వైద్యానికి మూలపురుషుడు అయిన ధన్వంతరి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు కోరారు. ప్రతి ప్రభుత్వ వైద్యశాల ఎదుట ధన్వంతరి విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నాయి బ్రాహ్మణ కమిటీ సభ్యులు తాడికొండ ప్రకాష్, కోడూరు నారాయణ, ఓబుళపురం వెంకట్రత్నం, శంకరపు మురళి, కోడూరు వెంకట్స్వామి, కొడాలి నరేష్, దూపాసి శ్రీనివాసరావు, కోడూరు ఆదినారాయణ, గుండిమెడ శ్రీనివాసరావు, నాయి బ్రాహ్మణ కుల పెద్దలు, కుల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక వన సమారాధన జరిగినది. ఈరోజు మంగళగిరిలో నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరపున కార్తీక సమారాధన జరిగింది. ఇందుకు వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అందరూ సహకరించినందుకు కూడా వస్తు రూపేణ, ధన రూపేణ రకరకాలుగా అయినా కానీ సహకరించారు. చాలా చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాన్ని ముందు మరీ జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాంటి నాయ బ్రాహ్మణ సేవా సంఘానికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని గత కొంతకాలంగా కోరుకుంటూ ఉన్నాము. గతంలో ఒక కమ్యూనిటీ హాల్కి గత గవర్నమెంట్ కూడా శాంక్షన్ చేసింది. అదేమో మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. అలాగా మనకి ఒక కమ్యూనిటీ హాలు అందరికీ ఉపయోగపడుతుంది. మా మంగళగిరి పట్టణానికి మరీ ముఖ్యంగా ఆ లోపం చాలా ఉన్నది. అలాగే ఇంకా అందరూ సహకరించాలని ఈ విషయంలో అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా సహకరించి మాకు అలాంటి ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము. మన న్యాయ బ్రాహ్మణులకు జరుగుతున్నటువంటి కులానికి, వృత్తికి జరుగుతున్నటువంటి ద్రోహం ఎంత ద్రోహం అంటే చాలా మా సంఘం సభ్యులందరూ కూడా అందరూ బయటకు వచ్చి మాకు దీనికి హక్కు, ఈ వృత్తి మీద పేటెంట్ హక్కు కావాలి, అట్లా కావాలి, ఇట్లా కావాలని అడుగుతున్నారు. కానీ ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. వృత్తి విషయంలో కూడా ఎట్లాంటి ఇది కూడా అభివృద్ధి లేకుండా జరుగుతూ ఉంది. వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ మన వృత్తిని కబ్జా చేసే పరిస్థితి జరుగుతూ ఉంది. అంటే ఇది అన్ని వాటిలో ఉంది. కానీ మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా పోరాడుతున్నారు. కానీ ఏ పోరాడినా ప్రతి పిల్లలు ఏంది చదువుకుంటున్నారు, దానికేమో అది ఎలిజిబిలిటీగా లేదు. అట్లా అందువల్ల ఏమవుతుంది, వృత్తి వెనకబడిపోతూ ఉంది. వేరే రాష్ట్రం వాళ్ళందరూ కూడా వచ్చి ఈ వృత్తిలో జాయిన్ అయిపోతూ ఉన్నారు. మా వృత్తిని వాళ్ళు కబ్జా చేస్తూ ఉన్నారు. అలాగా దీని గురించి ఒకసారి గవర్నమెంట్ వారైనా ఎవరైనా ఆలోచించి మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. అట్లాగే కరెంటు 200 యూనిట్లు ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది. ఈ కరెంటు అనేది వచ్చేసి 200 యూనిట్లు ఇస్తామని అన్నారే కానీ ఎవరు కూడా దీని గురించి ఆ మాట వాగ్దానం చేస్తున్నారు. కానీ అమల్లోకి వచ్చేసరికి, ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి జరగట్లేదు. అది ఆ జీవో పాస్ అయింది అని అన్నారు. కానీ దానికి రకరకాలైనటువంటి కొర్రీలు పెట్టి, ఇప్పుడు ఆంక్షలు పెట్టి ఎవరు కూడా అది అమలు పరిచేదానికి ఎవరికి లేదు. ఇప్పుడు మంగళగిరిలో దాదాపుగా 70-80 షాపులు ఉన్నాయి. కనీసం 3-4 కూడా అది ఆ పథకం అనేది కూడా వర్తించట్లేదు. దయచేసి గవర్నమెంట్ వారైనా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అది మాకు ప్రాధాన్యత కలిగించాల్సిందిగా మా కులానికి, మా సెలూన్స్కి న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. ధన్వంతరి వైద్య నారాయణ స్వామి వైద్యానికి మూల పురుషుడు ఆయనది జయంతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారండి అప్పుడప్పుడు. అలా కాకుండా అధికారికంగా గవర్నమెంట్ అధికారికంగా ఆయన ఉత్సవాలు జరపాలని కోరుచున్నాము. ఇంకోటి కరెంటు గురించి అండి, జీవో అయితే పాస్ చేశారు. కానీ
ఆ జీవో ఇంప్లిమెంటేషను ఎలా ఉంది ఏంటి అనేది డైరెక్టర్లు కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి ప్రజలకి ఈ సెలూన్ షాపు వాళ్ళకి బాగా అవగాహన కల్పించాలి. అవగాహన లోపం వల్ల చాలామంది దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నారు. అందుకని అధికారంలో ఉన్న నాయకులు, కార్పొరేషన్ చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ వాళ్ళందరూ నియోజకవర్గాలు అన్నీ తిరిగి షాపుల వాళ్ళకి బాగా తెలిసేలాగా అర్థమయ్యేలాగా చెప్పి అవగాహన కల్పించి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. క్లాస్ కొట్టాలి, గంట లేదు కాబట్టి తప్పదు. శివాయ నమ శివాయ. దండం పెట్టుకోండి. హలో 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 తీసుకుంటే అది టైం మేడం, ఒక నిమిషం అయిపోయిందా? అందుకని మాకు బాగా ఆనందం అనిపించి ఘనంగా సత్కరిస్తున్నాం. వెనకరా అన్న మొత్తం అంతా కవర్ అవుతారు. అన్నవరం అన్న వెనక. ఓకే ఓకేనా? ఓకేనండి. బాగా నడపడంలో ఇతర పాత్ర
ప్రోత్సాహం లేకపోతే ఈ కార్యక్రమం జరిగేదే కాదు. ఓకే బాబు గారు